హాయ్ వీవర్స్, వెల్కమ్ టు మా ఇంటి అమృతం. ఈరోజు శనగపప్పు మటన్ ఎలా వండాలో చూద్దాం. దానికి ముందుగా ఒక శనగపప్పు తీసుకొని శుభ్రంగా 2 సార్లు కడిగి నానబెట్టుకోవాలి. ఒక 2-3 అవర్స్ నానబెట్టాలి. బాగా నానితే మనకు తొందరగా అయిపోతుంది కర్రీ. అలాగే 2 ఉల్లిపాయలు ముక్కలుగా కోసుకొని పెట్టుకున్నాను. స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి 2 గరిటెల వరకు ఆయిల్ వేసుకోవాలి. మనం తీసుకునే క్వాంటిటీని బట్టి వేసుకోవాలి. తర్వాత హోల్ గరం మసాలా, బిర్యానీలో వేస్తాం కదా, అలా హోల్ గరం మసాలా వేసుకొని అది కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కూడా బాగా మగ్గించుకోవాలి. బాగా వేగితేనే కూరకు మంచి రుచి వస్తుంది. ఉల్లిపాయలు లేదంటే పచ్చి వాసన వస్తుంది. ఇది బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను, 1 టేబుల్ స్పూను. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది కూడా పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఇలా నూనెలోన ఇలా కలుపుతూ వేయించాలి, లేదంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత అంటుకుపోతుంది. అప్పుడు అందులోనే ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. తర్వాత ఒక 2 టీ స్పూన్స్ ఉప్పు వేసాను. ఉప్పు ఎప్పుడు తక్కువ వేసుకోవాలి, మనకు కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు చూసుకొని. ఇది బాగా వేగిన తర్వాత కారం మీరు తీసుకునే స్పైసీని బట్టి వేసుకోండి. నేనైతే 2 స్పూన్స్ వేసాను. తర్వాత ధనియాలు జీలకర్ర పౌడరు అదొక 2 స్పూన్స్ వేస్తున్నాను. నెక్స్ట్ 1 స్పూన్ గరం మసాలా, హోల్ గరం మసాలా లవంగాలు ఉంటాయి కనుక గరం మసాలా ఓన్లీ టీ స్పూన్ వేసాను. తర్వాత ఇవన్నీ బాగా నూనెలో వేయించాలి. వేగిన తర్వాత శుభ్రం చేసి పెట్టుకున్న మటన్ వేస్తున్నాను. ఇలా మటన్ వేసిన తర్వాత మటన్ కొద్దిసేపు మగ్గించుకోవాలి. ఇలా బాగా కలిపి మటన్ అంతా మగ్గాలి. బాగా ఈ మసాలాలన్నీ మటన్కి పట్టాలి. కొంతసేపు ఇలా మగ్గిన తర్వాత అప్పుడు 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఇలా నేను చెప్పినట్టు వండితే కనుక చాలా సులువుగా అయిపోతుంది. ఒకవేళ శనగపప్పు నానబెట్టే టైం లేకపోతే ఇలా మటన్లోనే వేసేయాలి ఫస్టే. నేను నానబెట్టాను కనుక వేయట్లేదు. ఇప్పుడు ప్రెషర్ పెట్టుకొని ఒక 4 విజిల్స్ వచ్చిందాక మటన్ మెత్తగా ఉడికించుకోవాలి. ఇలా బాగా ఉడకాలి మటన్. ఇప్పుడు నానబెట్టుకున్న పప్పు ఇందులో వేసేస్తే ముందుగానే మెత్తగా అయిపోతుంది పప్పు, బాగా ముద్దలాగా. ఇప్పుడు నేను చేసినట్టు చేస్తే కనుక అలా ముద్ద అవ్వకుండా చాలా బాగుంటుంది తినేటప్పుడు. ఇప్పుడు 4-5 విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ తీసేసి లిడ్ ఓపెన్ చేయాలి. ఇప్పుడు నానబెట్టిన పెసరపప్పు వాటర్తో కలిపి వేసేయచ్చు. ఇలా వేసేసి ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ ఉంటే చాలు, ఉడికిపోతుంది. ఎక్కువసేపు నానింది కనుక కుక్కర్లో పెట్టి విజిల్ పెట్టాల్సిన అవసరం లేదు. ఇలా విడిగా వేసేస్తే అయిపోతుంది. ఫైనల్గా కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు వేస్తున్నాను. చాలా సింపుల్గా అయిపోతుంది, త్వరగా కూడా అయిపోతుంది మనకి వంట. ఇలా విడిగా వేయడం వల్ల మనకి పప్పు బాగా చక్కగా పంటికి తగులుతూ బాగుంటుంది మటన్తో పాటు. ఇప్పుడు ఉప్పు కారం చూసుకోవచ్చు, మీ ఇష్టం. మీకు మటన్ ఎక్కువ కావాలనుకుంటే పప్పు క్వాంటిటీ తగ్గించుకోండి, లేదా పప్పు ఎక్కువ ఉండాలనుకుంటే కనుక కొంచెం పెంచుకోండి. సరిపోయింది. నేను వేసి డిష్ అవుట్ చేసేసాను. కర్రీ సూపర్ టేస్ట్తో చాలా బాగుంటుంది కర్రీ. ఒకసారి ఇలా ట్రై చేయండి, మీరు కూడా మీకే తెలుస్తుంది.
నిజంగా అదుర్స్ అంటారు. మంచి టేస్ట్తో శనగపప్పు మటన్ కర్రీ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.